ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 7 నెలల కాలం వ్యవధి అయితే గడుచుకుంటూ వచ్చింది కదా! ఎలా కొనసాగుతుందంటారు పరిపాలనా విధానం? పరిపాలన అంటే చాలా దరిద్రంగా కొనసాగుతుంది. ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి బాగా వచ్చేది. అమ్మఒడి పోయింది. మరి స్కాలర్షిప్లు వచ్చాయి, స్కాలర్షిప్లు పోయినాయి. రెండోది ఏంటంటే పేదవాళ్ళు మంచి మెరుగైన వైద్యం చేయించుకునేవారు ఆరోగ్యశ్రీ కింద. అలాంటి ఆరోగ్యశ్రీ కూడా లేకుండా అది కూడా తీసేశారు. ఇవాళ విద్య పోయింది, వైద్యం పోయింది, మద్యం వచ్చింది. మద్యం ఏర్లై పారుతుంది కానీ అసలు మద్యం పరిస్థితి ఏంటంటారు? రేట్లు తగ్గిస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత రేట్ల పరిస్థితి ఎలా ఉంది? అలాగే బెల్ట్ షాపుల్ని కొనసాగించమనేసి చెప్పారు. వాటి పరిస్థితి ఎలా కొనసాగుతుంది? వాళ్ళు రేట్లు తగ్గించింది లేదు, మద్యం మార్చింది లేదు. మంచి క్వాలిటీ మద్యం ఇస్తారు కానీ అదే మద్యం కొనసాగుతుంది. ఏ మద్యం మారలేదు, ఏది జరగలేదు. కానీ ఏది చేసినా ఏం చేసినా కానీ మొత్తానికి పేదోళ్ళని ఎత్తిన భారం మోపుతుండలే కానీ పేదోళ్ళకి ఎలాంటి ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేయటం లేదు.